హాయ్ అండి, ఇది నా మేడారం బ్లాగ్. షార్ట్ వీడియో ఆల్రెడీ ముందే వచ్చేసింది. కాకపోతే కొంచెం లెంతీగా మేము ఎంజాయ్ చేసింది అంతా మీ అందరికీ షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. మేము ఫస్ట్ టైము డీసీఎంలో వెళ్ళడము, కానీ ఎలా ఉంటుందో అనుకున్నాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అందరము పిల్లలు, పెద్దలు, అన్నలు అందరం కలిసి వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ నుంచి మేము ఫస్ట్ భువనగిరిలో ఉన్న ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాము. అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి మన ఆయిలై మల్లన్న టెంపుల్ దగ్గరికి అయితే మళ్ళీ డీసీఎంలోనే తిరిగి వెళ్ళిపోయాము. వెళ్తూ కూడా మేము సీత, చిట్టీలు, అంతాక్షరి అంటూ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇదేనండి ఆయిలై మల్లన్న టెంపుల్ దగ్గరికి మేము వెళ్ళింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని వచ్చి బయట కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసి అక్కడి నుంచి కూడా మళ్ళీ మేము బయలుదేరి మేడారంలో ఇది జంపన్న వాగు. ఇక్కడే అందరం స్నానాలు ముగించుకొని గుడికి రెడీ అయి బయలుదేరాము. అక్కడ బంగారం అంటే బెల్లం, అమ్మవారికి బంగారం సమర్పించడానికి అందరం లైన్లో అయితే వెళ్ళాము. అక్కడ చాలా అంటే చాలా రష్గా ఉంది. అయినా కానీ సమ్మక్క సారక్క గారి అమ్మవార్ల దర్శనం అయితే చేసుకొని బయటికి వచ్చాము. ఆ రష్లో చాలామంది మిస్ అయ్యారు, కానీ ఎక్కడైతే చెప్పులు వదిలామో అక్కడ అందరం మళ్ళీ కలుసుకున్నాము. టెన్షన్ పడనవసరం లేదు. మళ్ళీ మేము అక్కడ అమ్మవారికి నైవేద్యం ఎక్కిచ్చేసి భోజనాలు ముగించుకొని మేము మళ్ళీ రిటర్న్ అయ్యాము. రిటర్న్లో కూడా అందరూ కొంచెం డల్ అయ్యారు, కానీ మళ్ళీ ఎంజాయ్ చేస్తూనే నెక్స్ట్ డే అక్కడక్కడ వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్స్ అవి ఇవి చూస్తూ వచ్చాము. కానీ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ రిటర్న్ వచ్చాము. నైట్ 2-3 అయ్యింది ఇంటికి వచ్చేసరికి. ఇదేనండి మా మేడారం బ్లాగ్.